విశాఖలో దారి దోపిడీ గ్యాంగులు రెచ్చిపోతున్నారు. అర్ధరాత్రి కాపు కాసి దొరికిందల్లా దోచుకోవడం వారి నిత్య కృత్యంగా మారింది. డ్రగ్స్ మత్తులో ఏం చేస్తారో అన్న భయంతో ఉన్న కాడికి సమర్పించుకోవడం తప్ప ప్రజలకు మరో మార్గం లేకపోతుంది. విశాఖలోని కొబ్బరితోట మనోరమ థియేటర్ ఏరియా డాల్ఫిన్ హోటల్ రోడ్లో అటుగా వెళ్లాలంటేనే బెదిరిపోతున్నారు. పోలీస్ కమిషనరేటుకు పోలీస్ బ్యారెక్స్కు కూత వేటు దూరంలో ఉన్న చోటే పరిస్థితి ఇంత దారుణంగా ఉంది. ఒక్కసారి ఈ దృశ్యాలు చూడండి. ఎమోషనల్గా ఎలా బెదిరించి లాక్కుంటున్నారో. దీని వెనుక పెద్ద ముఠాలే ఉన్నట్లు అనుమానాలు కలుగుతున్నాయి. రూపాయలు అడిగాను ఎక్కువ అడిగాను చాలా ఇబ్బంది పెడుతున్నానండి మాత్రం అమ్మ తీసుకెళ్తే ఫోన్ పే చేసి నెంబర్ కూడా చెప్తున్నాం కదా. రేపు పొద్దున పలానోడికి చేశాను అనుకోండి పోలీసులను కూడా ఇచ్చుకోవాలి పర్లేదు. అన్నింటికి ఓకే 29 అంటే ఇది లేకపోతే మాత్రం నేను పంపించేస్తాను. అంటే రూమ్కి రావాలా లేకపోతే మొత్తం అన్ని డబ్బులు జరగాలి. అవును రేపు నీకు 100 రూపాయలు నాకు తీసుకుంటున్నాను. 100 రూపాయలు ఫోన్ పే ఫోన్ పే చేసి మళ్ళీ రేపు ఇప్పుడు క్యాష్ ఉంటే 100 రూపాయలు ఇచ్చే రేపు నీకు 100 రూపాయలు ఇచ్చేస్తాను. ఏదో నీ ఇష్టం. అప్పుడు మనోడు ఫోన్ పే చేసినా పర్లేదు. ఫోన్ పే చేస్తున్నాను ఇప్పుడు 100 రూపాయలు క్యాష్ ఇచ్చినా పర్లేదు. పొద్దున 100 రూపాయలు క్యాష్ ఇచ్చారు. ఫోన్ పే క్యాష్ ఇచ్చేపండి. నీకు రేపు పోకపోతే అడుగు ఎడపో చెప్పండి కొట్టు రేపు 100 రూపాయలకి పోకపోతే తమ్ముడే సాయం కదా. ఏం తమ్ముడు నీకు రేపు ఇచ్చేస్తాను రా. కొన్ని క్యాష్ ఉంటే క్యాష్ ఇచ్చే తెచ్చిపోరా. రేపు తెచ్చిపోరా. నీకు రేపు పోతాడు. నువ్వు ఇచ్చావు కదా రేపు ఇచ్చేస్తాను. అంత బాగా చెప్తాను. మనంత క్లారిటీ ఎవరు చెప్పలేదు. అంత క్లారిటీ కాలేజ్ చెప్తాను. చేస్తాం రా. రూమ్కి వెళ్ళి వస్తుందా? ఇది ఉన్నాయి కదా మళ్ళీ రూమ్లో చేయమండి. రూమ్లో ఉన్నాయా? రూమ్కి రావాలి. ఇక్కడ ఉంటుంది చేస్తావా? ఈ మనిషి ఉంటారు నువ్వు చేస్తావా? ఈ మనిషి ఉంటాను కదా రేపు నేను ఇచ్చేస్తాను. మంచి ఇచ్చి 100 రూపాయల కోసం కదా 100 రూపాయలు చేస్తున్నా. అవునా కదా? నీకు ఫ్రెండ్ ఉన్నాడు కదా. నీకు నువ్వు ఇలాగ ఇచ్చిన 100 రూపాయలు రేపు నీకు ఇవ్వకపోతే అప్పుడు నేను అంటున్నాడు కదా. నవీను ఫలానా నవీను నా దగ్గర తీసుకోండి 100 రూపాయలు రేపు ఇవ్వకపోతే నా ఎడం కూడా చెప్పేటి కూడేస్తాను అన్నాడు అని చెప్పి. ఓకేనా? అందుకని చేశాను. అదే ఓకేనా?
ఏంటంటే అమ్మా రేఖ